హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. నిన్నటి వీడియోలో తెలంగాణ డిఎస్సి 2024 జూలై 22 రోజున సెకండ్ షిఫ్ట్లో జరిగిన పేపర్లో అప్ టు 93 క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ ఒక 32 క్వశ్చన్స్ 33 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో చూడండి, నిన్న వీడియోలో ఎండ్ అయిన ప్రాబ్లం ఇది, క్వశ్చన్ నెంబర్ 93. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 94 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది కూడా జస్ట్ డివిజిబిలిటీ రూల్స్ మీద అడిగిన క్వశ్చన్. వాళ్ళు క్లియర్గా ఒక నెంబర్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో క్లియర్ కనబడుతుందో లేదు చూడండి. ఒక నెంబర్ మెన్షన్ చేశారు, 32642A4 అనే ఒక నెంబర్ ఇచ్చి ఇది 9తో డివైడ్ కావాలంటే ఏ దగ్గర ఏ నెంబర్ ఉండాలి అని అడుగుతున్నారు. సో మనకి తెలిసిన డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ 9తో డివైడ్ అవ్వాలి, అంతేనా? 9తో డివైడ్ అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ డిజిట్స్ ఏంటి? 3 + 2 + 6 + 4 + 2 + A + 4 అనేది 9తో డివైడ్ అవ్వాలి. కాబట్టి సింపుల్గా మల్టిపుల్ ఆఫ్ 9 అని రాసుకుంటున్నాను. అంటే 9తో డివైడ్ అయ్యే నెంబర్ అయి ఉండాలి. ఇప్పుడు ఇది యాడ్ చేస్తే ఏమవుతుంది? 3 + 2 5, 5 + 6 11, +4 15, +2 17, +4 21 + A. 21 + A అనేది మల్టిపుల్ ఆఫ్ 9 కావాలి, అంతేనా? సో 21 + A అనేది మల్టిపుల్ ఆఫ్ 9 కావాలంటే 21 తర్వాత వచ్చే నెంబరు 9తో డివైడ్ అయిన నెంబర్ ఏమవుతుంది? మనకి 27 అవుతుంది. ఇది 27 కావాలంటే ఏ దగ్గర ఏముండాలి? మనకి 6 ఉండాలి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, 21 తర్వాత 36 కూడా వస్తుంది కదా అని. బట్ 36 కావాలి అంటే ఏ అనేది డిజిట్ అయ్యే ఛాన్స్ లేదు. మనకి ఎంత కావాలి? A = 15 కావాలి. బట్ ఇక్కడ ఏ అనేది క్లియర్గా ఒక డిజిట్ లాగా మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి ఆన్సర్ 6 అవుతుంది. సో డివిజిబిలిటీ రూల్స్ మీద కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అన్నది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి ఇంత ఈజీగా ఇస్తారా, ఇంత టఫ్గా ఇస్తారా అనేది మనం చెప్పలేం, కానీ బట్ కాన్సెప్ట్ మీద అయితే మాత్రం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మీరు నోట్ చేసుకోవాలి. సో నౌ క్వశ్చన్ నెంబర్ 95. వెన్ రాజు ఆస్క్డ్ అబౌట్ హిస్ ఏజ్, అతని ఏజ్ గురించి అడిగినప్పుడు, రాజుని అతని ఏజ్ గురించి, వయసు గురించి అడిగినప్పుడు, హీ రిప్లైడ్ దట్ ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 5 times ఆఫ్ మై ఏజ్ ఫ్రమ్ ద స్క్వేర్ ఆఫ్ మై ఏజ్ ద రిజల్ట్ ఈజ్ 6 అన్నాడు. అయితే రాజు వయసు ఎంత? ఇప్పుడు కాసేపు రాజు వయసుని ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ అనుకుంటే అతను ఏం చెప్తున్నా అంటే, ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 5 times ఆఫ్ మై ఏజ్, 5 times ఆఫ్ మై ఏజ్ని ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ స్క్వేర్ ఆఫ్ మై ఏజ్ నుంచి 5 times ఆఫ్ మై ఏజ్ సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 6 వస్తుంది అంటున్నారు. సో ఇప్పుడు ఈ 6 వైపు పంపిస్తే x² - 5x - 6 = 0. ఏంటిది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణం కదా. సో ఇప్పుడు దీన్ని నేను x² - 6x + x - 6 = 0 నార్మల్గా కారణాంక పద్ధతి లేదా ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేస్తున్నాను నేను ఇది. సో మనకేమొస్తుంది? x - 6 x + 1 = 0, x = 6 లేదా -1 వస్తుంది. -1 అనేది ఏజ్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే నెగిటివ్లో ఉంది కాబట్టి, రుణాత్మకంగా ఉంది కాబట్టి. సో దట్ ఈస్ వై ఆన్సర్ 6 అవుతుంది. సో ఇది కూడా జస్ట్ బేసిక్ లెవెల్ ప్రాబ్లమే. ఇక్కడ ఇంకొక విషయం, ప్రీవియస్ 2 వీడియోస్ పెట్టినప్పుడు ఎస్ డెఫినెట్గా నేను కూడా ఇదేంటి ఇంత లో స్టాండర్డ్లో ఉంది అని నేను కూడా అనుకున్నాను. ఓన్లీ 10th క్లాస్ వరకు మాత్రమే అడిగారు కాబట్టి ఇక్కడ కూడా చాలా వండర్ఫుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ తెలంగాణ పేపర్లో మాత్రం చాలా ఈజీగా ఇచ్చారని నాకు కూడా అనిపించింది. కొంతమంది కూడా అదే ఎక్స్ప్రెస్ చేశారు, పేపర్ ఏంటి ఇంత ఈజీగా ఉంది, SGT పేపర్ లాగా అని. సో మనం ఏం చేయలేం దానికి. సో ఇలా ఇంత ఈజీ పేపర్ వస్తే అందరూ ఇవి చేస్తారు, కాకపోతే మెథడాలజీ, సైకాలజీ వీటిలో స్కోర్ చేసిన వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. క్వశ్చన్ నెంబర్ 96లో 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. జాగ్రత్త చూడండి. 3/2x + 5/3y = 5, 9x + 10y = 4 అని ఇచ్చారు. సో ఇప్పుడు మనకి తెలుసు అనుకుంటా, A1/A2, B1/B2, C1/C2 ఈ మూడిటి కంపారిజన్లోనే ఇచ్చిన ఈ ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఉంటుందా ఉండదా, ఒకవేళ ఉంటే వన్ అండ్ ఓన్లీ సొల్యూషనా లేదంటే మెనీ సొల్యూషన్స్ అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు ఇవి చెక్ చేయాలంటే మనం 3/2 / 9 ఏమవుతుంది? 3/2 × 9 అవుతుంది. క్యాన్సల్ చేస్తే 1/6 వస్తుంది, అంటే ఇది 1/6 వచ్చింది. అలాగే B1/B2
5/3 whole divided by 10, 5/3 into 10, 5 1 jar 5 2 jar, ఇది కూడా 1/6 వచ్చింది. అంటే a1/a2 1/6 వచ్చింది, b1/b2 1/6 వచ్చింది. కానీ చివర్లో ఉండే -5/-4, ఎందుకు మైనస్ పెట్టాను మీకు డౌట్ రావచ్చు. ఇది ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తాం, మనం ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అవుతుంది. సో ఇదేమో 5/4 వచ్చింది. అంటే డెఫినెట్గా a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2 కదా. సో అలాంటప్పుడు మనకి డెఫినెట్గా సొల్యూషన్ ఉండదు అని చెప్తాము. సో మనకి ఇది నేచర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, రేఖీయ సమీకరణాల సాధనల రకాలు, ఆ విషయంలో అర్థం చేసుకునేటప్పుడు మనకి ఇలా డిఫరెంట్ కండిషన్స్ వస్తూ ఉంటాయి. ఇది కూడా 10th క్లాస్ స్టాండర్డ్లోనే అడిగిన క్వశ్చన్. ఇక 10th క్లాస్లోనే మనకి కండిషన్స్ వచ్చేవి. ఇకపోతే ఇది చూడండి, క్వశ్చన్ నెంబర్ 97 ఏమిచ్చారు, మీన్ ఆఫ్ ఫస్ట్ 8 2-digit ప్రైమ్ నెంబర్స్. పొరపాటున మీరు ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ అనుకున్నారంటే తప్పవుతుంది. 2-digit ప్రైమ్ నెంబర్స్ అంటున్నారు. సో 2-digit ప్రైమ్ నెంబర్స్ మనకి స్టార్ట్ అయ్యింది 11తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 13, 17, 19, నెక్స్ట్ 23, 29, 31, 37. సో మీరు యాడ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, ఈ రెండు యాడ్ చేస్తే 68 అవుతుంది, ఈ రెండు యాడ్ చేస్తే 52 అవుతుంది, ఈ రెండు యాడ్ చేస్తే 36 అవుతుంది, ఈ రెండు యాడ్ చేస్తే 24 అవుతుంది. మళ్ళీ ఇవి రెండు యాడ్ చేస్తే 60 అవుతుంది, ఇవి రెండు యాడ్ చేస్తే 120 అవుతుంది, మళ్ళీ ఇవి రెండు యాడ్ చేస్తే 180 అవుతుంది. అంతేనా, మొత్తం యాడ్ చేస్తే. సో ఇప్పుడు 180 హోల్ డివైడెడ్ బై, వాళ్ళు అడిగింది ఏంటి, సగటు లేదా మీన్ అడిగారు. సో 180 బై మొత్తం ఏంటి మనకి 8 కదా. సో సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 22/5 వస్తుంది. 22/5. ఈ ప్రాబ్లం మనకి చూడడానికి చాలా ఈజీగా అనిపించవచ్చు, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ చాలామంది చాలా చిన్న చిన్న విషయాలు మిస్ అవుతారు. 2-digit అన్న విషయం పట్టించుకోక డైరెక్ట్గా 8 ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇలా తీసుకుంటే మొత్తం ప్రాబ్లం ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో బీ వెరీ వెరీ క్లియర్. చిన్న ప్రాబ్లమ్సే కానీ మిస్టేక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయం మీరు క్లియర్గా గమనించాలి. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద ఈక్వేషన్ whose roots are reciprocal of the roots of, అంటే x² - x - 6 = 0 అనే ఒక ఈక్వేషన్ ఇచ్చినారు. దీనికి రూట్స్ ఏముంటాయో మనకు తెలీదు, బట్ దీనికి ఉండే రూట్స్కి రెసిప్రోకల్ ఉండే వృత్క్రమాలు ఉండే ఈక్వేషన్ ఏంటి. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని రూట్స్ మనం ఆల్ఫా బీటా అనుకుందాం. అప్పుడు మనం తీసుకోబోయే కొత్త ఈక్వేషన్కి 1/α 1/β ఉండాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది, -(-1/1) అంటే ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఏమవుతుంది, 1 అవుతుంది. అంతేనా, 1 అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా అనేది 1 అవుతుంది. ఆల్ఫా ఇంటూ బీటా అనేది ఏమవుతుంది, -6 అవుతుంది. అంతేనా, ఇది వచ్చేసి -b/a, ఇది వచ్చేసి c/a. ఇప్పుడు ఈ రెండు ఇన్ఫర్మేషన్తో 1/α 1/β జీరోస్గా ఉండే పాలినామియల్ ఏంటి. సో ఇప్పుడు మనం ఇక్కడ p(x) అని పెట్టుకొని x² - 1/α + 1/β of x + 1/α into 1/β ఇట్లా రాసుకోవచ్చు కదా. ఆఫ్ కోర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఇంటర్మీడియట్లో కొంచెం షార్ట్ కట్స్ కూడా ఉంటాయి, బట్ ఇక్కడ ప్రాపర్ వే నేను క్లియర్గా చెప్పాలి కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది మీరు నోటీస్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, x² - దీన్ని ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇంటూ బీటా అని రాసుకోవచ్చు కదా, ప్లస్ ఇది వచ్చేసి 1/α β. ఒక్కసారి ఇప్పుడు చూడండి, x² - ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత, 1/-6x ప్లస్ 1/-6. ఇప్పుడు ఇది ఏమవుతుంది, x² ప్లస్ x/6 మైనస్ 1/6. అంతేనా. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, 6x² ప్లస్ x మైనస్ 1 = 0 లేదా p(x) = ఇది. సో మనకి ఈ ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. సో యాక్చువల్గా ఇంటర్మీడియట్లో దీనికి ఒక చిన్న షార్ట్ కట్ కూడా ఉంది అని నేను ఎప్పుడో విన్నాను, ఎగ్జాక్ట్గా నాకు కూడా గుర్తు రాలేదు. ప్రాపర్ మెథడ్లో అంటే షార్ట్ కట్స్ మనకి తెలియకపోయినా, ఇంటర్మీడియట్లో ఉండే కంటెంట్ మనకి తెలియకపోయినా 10th క్లాస్లో మనకు ఉండే నాలెడ్జ్తో ఎలా సాల్వ్ చేయొచ్చు అన్నది చెప్పడమే నా ఉద్దేశం ఇక్కడ. సో అండ్ ఇక్కడ చూడండి, లెట్ ఎస్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్, అంటే ఒక అమౌంట్ మీద ఎస్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్, సి అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్, పి అనేది ప్రిన్సిపల్, ఆర్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టీ అనేది టైం అనుకుంటే ఇక్కడ పాసిబిలిటీస్ చూడండి. సి గ్రేటర్ దాన్ ఎస్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఉంటుంది అని ఒకటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్గా ఉంటాయని ఒకటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది దీనికంటే తక్కువగా ఉంటుందని ఒకటి, 3 కేసెస్ ఇచ్చారు. అంతేనా, 1,
2, 3 3 కేసెస్ ఇచ్చి ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే టైం ఎంత చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఒక 10,000 రూపీస్ తీసుకొని 10% పర్ యానం తీసుకుందాం, 1 year టైం పెట్టుకుందాం. అప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకున్నా సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 1000 రూపీసే అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 1000 రూపీస్ అవుతుంది ఆఫ్టర్ 1 year. అంటే అర్థమైంది, ఈ కేసులో ఇవి రెండు ఈక్వల్గా వచ్చాయి. ఒకవేళ నెక్స్ట్ 2 yearsకి ఇది క్యాలిక్యులేట్ చేసామనుకోండి, ఇది వచ్చేసి 1000 అవుతుంది ఇంకొక ఇయర్కి, ఇది వచ్చేసి 1100 అవుతుంది. అంటే ఇక్కడ మీరు యాడ్ చేసేటప్పుడు 2100 ఇది వచ్చింది, ఇది వచ్చేసి 2000 వచ్చింది. అంటే వాట్ డస్ ఇట్ మీన్? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఉండొచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్తో ఈక్వల్గా ఉండొచ్చు. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు? 1 లేదా 2 అనేవి సరైనవి. 1 ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈస్ గ్రేటర్ దాన్ సింపుల్ ఇంట్రెస్ట్. బారువడ్డీ అనేది చక్రవడ్డీ అనేది బారువడ్డీ కంటే పెద్దది. ఓకే, చక్రవడ్డీ బారువడ్డీ రెండు సమానం. ఇవి రెండు సాటిస్ఫై అవ్వచ్చు, కానీ ఇది మాత్రం సాటిస్ఫై అవకాశం లేదు. అది మీరు నోటీస్ చేయాలి. సో చిన్న చిన్న అబ్జర్వేషన్స్ మీద అడిగిన క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ ఇది చూడండి, సింపుల్గానే ఉంది, కాకపోతే పాయింట్స్ కనపడేటప్పటికి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. మీరు జాగ్రత్తగా చూస్తే పాయింట్ తర్వాత 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8 డిజిట్స్ ఉన్నాయి. కింద కూడా 8 డిజిట్స్ ఉన్నాయి. సపోజ్ దీన్ని మనం ఇంటూ 1 లేదా 10⁸ మల్టిప్లై చేస్తే 10⁸ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 1225 పైన వస్తుంది, 2304 కింద వస్తుంది. సింపుల్గా మాట్లాడితే ఇది 35² అవుతుంది, ఇది వచ్చేసి 48² అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 35/48 అవుతుంది. సో సింపుల్ క్వశ్చనే, కాకపోతే ఇలా పాయింట్స్లో ఉన్నది చూసి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. పాయింట్స్ రిమూవ్ చేసుకుంటే చాలా ఈజీ క్వశ్చన్ ఇది. జస్ట్ 8th క్లాస్ స్టాండర్డ్లో అడిగిన క్వశ్చన్. నా ఇక్కడ చూడండి, ద సింగిల్ డిస్కౌంట్ విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు సక్సెసివ్ డిస్కౌంట్స్. అంటే ఒక దాని మీద 15% ఒకసారి ఇచ్చి ఆ వచ్చిన బిల్ మీద మళ్ళీ 20% ఇస్తే ఫైనల్గా ఎంత ఇచ్చినట్టు. సో చాలామంది ఏమనుకుంటారంటే 15, 20 ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా 35 అవుతుంది అనుకుంటారు, విచ్ ఈజ్ రాంగ్, తప్పది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ కాస్ట్ 100 రూపీస్ అనుకుందాం. 100 రూపీస్ అనుకుంటే 15 రూపీస్ లేదా 20 రూపీస్ ఏది ముందు తీసుకున్నా తప్పేం లేదు. నేను ఫస్ట్ 20 రూపీస్ తీసుకుంటున్నాను. లెట్ ఇట్ బి 20 రూపీస్ తీసుకుంటున్నాను. 20% డిక్రీజ్ చేస్తే 80 రూపీస్ బిల్ అయ్యి, బట్ ఆ షాప్ అతను నాకు తెలియడం వల్ల మళ్ళా దీని మీద 15% తగ్గించాడు. 80 మీద 15% తగ్గిస్తే ఎంత అవుతుంది? 68 రూపీస్ అవుతుంది. అంటే 80 మీద 15% అంటే 12 రూపీస్ మైనస్ చేస్తే 68, అంటే 100 రూపాయలు ఉండే పెన్ను నాకు 68 రూపీస్కి వచ్చింది. 100 రూపీస్ ఎక్కడి నుంచి పట్టుకున్నారంటే జనరల్గా పర్సంటేజెస్లో ఎప్పుడు 100తో చేస్తే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఇలా చేస్తాం. సో ఇప్పుడు 100 రూపీస్ ఉండేది 68 రూపీస్కి వచ్చిందంటే నాకు ఎంత తగ్గినట్టు? 32 రూపీస్ తగ్గినట్టు. ఈ 32 రూపీస్ అనేది సింపుల్గా డిస్కౌంట్ లాగా కన్సిడర్ చేయొచ్చు కదా. ఇక్కడ విషయం ఏంటంటే ఇదే 100 రూపీస్కి ఫస్ట్ 15% ఇస్తే ఎంత అవుతుంది? 85 అవుతుంది. దీని మీద 20% ఇస్తే ఎంత అవుతుంది? 17 రూపీస్ సబ్ట్రాక్ట్ చేయండి, దీని నుంచి 68 అవుతుంది. అంటే ఫస్ట్ 15 తీసుకొని తర్వాత 20 తీసుకున్నా, ఫస్ట్ 20 తీసుకొని తర్వాత 15 తీసుకున్నా మనకి రిజల్టింగ్ డిస్కౌంట్ అనేది మారదు. అండ్ చాలామంది అర్థం చేసుకునేది 15, 20 రెండు ఇచ్చినప్పుడు యాడ్ చేసి 35 తీసుకోవాలనుకుంటారు. కంప్లీట్గా తప్పది. సో జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోండి. సక్సెసివ్ డిస్కౌంట్ అని అంటుంటాం వీటిని, సక్సెసివ్ డిస్కౌంట్స్ అని అంటుంటాం. తెలుగులో మేబీ నాకు ఐడియా రాలేదు. డిస్కౌంట్స్ అంటే కూడా రిబేటు అంటుంటాం. ఎస్ కరెక్టే, డిస్కౌంట్స్ని రిబేటు అని అంటుంటాం. ఇది కూడా తెలుగు వర్డో కాదో తెలియదు, కాకపోతే ఈ వర్డ్ విన్నాను నేను. సో హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా intersection point of all the 3 interior angular bisectors of a triangle. ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకుంటే ఈ ట్రయాంగిల్లో ఇంటీరియర్ యాంగులర్ బైసెక్టర్స్ డ్రా చేస్తే మీకు ఫామ్ అయ్యే ఈ పాయింట్నే మనము ఇన్ సెంటర్ అంతర వృత్త కేంద్రం అని పిలుస్తాం.
యాంగులర్ బైసెక్టర్స్, కోణాల అంతర కోణాల సమద్విఖండల రేఖల మిళిత బిందువుని మనము ఇన్ సెంటర్ అని పిలుస్తాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది యాంగులర్ బైసెక్టర్స్. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ మీడియన్స్ జాయిన్ చేస్తే దీన్ని మనం గురుత్వ కేంద్రం అని పిలుస్తాం. ఒకవేళ ఈ యాంగులర్ బైసెక్టర్స్ అయిపోయింది, అలాగే మీడియన్స్ అయిపోయింది, మధ్యగతాలు అయిపోయినాయి. అలా కాకుండా లంబాలు గీసామనుకోండి, దీన్ని లంబ కేంద్రం అని పిలుస్తాం. ఇవి ట్రయాంగులర్ సెంటర్స్ అంటాం. చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది. ఖచ్చితంగా జస్ట్ మనకి మెమరీ బేస్డ్ మీద మాత్రమే అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఇది. ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఏమి ఉండవు. సో హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద స్లోప్ చాలా సింపుల్ కాన్సెప్ట్ కదా, డైరెక్ట్ క్వశ్చన్. మీరు ఏం కంగారవలసిన అవసరం లేదు. y2 మైనస్ y1y బై x2 మైనస్ x1 చేస్తే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ -1 -8 అంటే ఇది y2 అనుకున్నాను, ఇది y1 అనుకున్నాను, ఇది x2 అనుకుంటాను, ఇది x1 అనుకుంటాను. సో -1 -8 1 -4 -9 బై -3 విచ్ ఈస్ నథింగ్ బట్ 3 వస్తుంది. అంతేనా? డైరెక్ట్ కోసం. దీంట్లో మీరు కంగారు పడాల్సింది, కన్ఫ్యూజ్ కావాల్సింది ఏమీ లేదు. సో నౌ కమింగ్ టు ద అనదర్ వన్. సో ఇక్కడ చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ లైన్స్ విచ్ ఈస్ ప్యారలల్ టు వై యాక్సిస్. అంటే మనకి జనరల్గా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇలా ఉంటాయి కదా. ఇక్కడ వీళ్ళు ఏమంటారు అంటే, సపోజ్ ఏదో ఒక లైన్, నేను వేరే కలర్ తీసుకుంటాను జస్ట్ ఫర్ దిస్ వన్. సపోజ్ ఒక లైన్, అయ్యో రావట్లేదు, మామూలు కలరే తీసుకుంటున్నాను. సో సపోజ్ ఒక లైన్ ఇలా తీసుకుంటున్నాను, ఇంకొక లైన్ ఇలా తీసుకుంటున్నాను. ఇది ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర నుంచి ఇలా వై యాక్సిస్కి ప్యారల్గా వెళ్ళే లైన్ ఏంటి? ఈ వై యాక్సిస్కి ప్యారల్గా వెళ్ళే ఈ లైన్ స్పెషాలిటీ ఏంటంటే వై వాల్యూ 0 ఉంటుంది. ఎక్స్కి మాత్రం ఏదో ఒక వాల్యూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఈ రెండు ఈక్వేషన్స్ని ఒకదాని కింద ఒకటి క్లియర్గా రాసుకుంటున్నాను ఇక్కడ. సో 2x + y -2 = 0. ఈ రెండు ఈక్వేషన్స్ రాసి ఈ రెండు ఈక్వేషన్స్లో నుంచి y టర్మ్ని ఎలిమినేట్ చేస్తాను. నాకు రిజల్టింగ్ ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఎలిమినేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడేమో 2y ఉంది, ఇక్కడేమో y ఉంది. సో సెకండ్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తే x + 2y -6 = 0, 4x + 2y -4 = 0. ఏమవుతుంది? సబ్ట్రాక్ట్ చేస్తే -3x, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది వచ్చేసి -2 = 0. మైనస్తో రెండు పక్కల మల్టిప్లై చేస్తే 3x + 2 = 0. సరిపోయిందా? ఇక్కడ ఎందుకు y ఎలిమినేట్ చేస్తున్నాం? y యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్లో y వాల్యూ 0 ఉంటుంది. y వాల్యూ 0 ఉంటుందంటే దాని అర్థమైంది y టర్మ్ ఉండదు అని అర్థం. సో y టర్మ్ ఉండని కావాలంటే y టర్మ్ని ఎలిమినేట్ చేస్తాను. సచ్ సింపుల్ వన్ ఇది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ ట్రైసెక్షన్ పాయింట్స్. యాక్చువల్గా మనకి అకాడమిక్స్ ఈ క్వశ్చన్ మాట్లాడితే ఒక 4 మార్క్స్ క్వశ్చన్, వేరే ఆప్షన్ లేదు, మనం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. సో ఇప్పుడు ఇక్కడ లైన్ ఈక్వేషన్ ఇట్లా రాసుకుంటున్నాను, లైన్ ఇలా రాసుకుంటున్నాను. -1 4, ఇది వచ్చేసి 8, 2. సో ట్రైసెక్షన్ పాయింట్స్ 2 ఉంటాయి కదా, 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి 1:2 రేషియో, రెండోది వచ్చేసి 2:1 రేషియో. ఇప్పుడు 1:2 రేషియోలో తీసుకోవాలనుకుంటే ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2, ఇది m, ఇది n అనుకుంటాను. సో మనకి పాయింట్ P కావాలనుకుంటే సో ఏమవుతుంది? మనకి mx2 ఫార్ములా మనకు తెలుసు అనుకుంటా, mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. సో దీంట్లో ఇప్పుడు తీసుకుంటే ఏమవుతుంది? mx2 1 × 8 + 2 × -1 మనకేమొస్తుంది? 1 + 2, 1 × 2 + 2 × 4 / 1 + 2. అంతేనా? mx2 + nx1 my2 + ny1. సరిపోయింది కదా? సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి? ఇక్కడ 8 - 2/3, ఇక్కడ వచ్చేసి 8. సరిగ్గానే వచ్చిందా? ఇక్కడ my2 1 × 2 2 × 4. సో ఏమొచ్చింది నాకు? ఇక్కడ 10/3 వచ్చింది.
10/3 ఇక్కడ రాలేదు ఎక్కడ ఆన్సరు. ఒక్కసారి ఇది క్యాలిక్యులేషన్ చూడండి, నేనేమన్నా మిస్ అయ్యాను. సో ఒక్కసారి కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ క్లియర్గా రాసుకుంటున్నాను. సారీ, 8, ఇది నేను మిస్ అయ్యాను. -2 ఇది -2, y2 అనేది -2 కదా, ఇది -2. సో అప్పుడు ఇది కూడా ఏమవుతుంది, 6 అవుతుంది. సో 6/3 అంటే 2, సో 2, ఎక్కడ ఫస్ట్ మ్యాచ్ అయింది, ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ మ్యాచ్ అయింది. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఇది వచ్చేసి 2, అయింది. అలాగే క్యూ పాయింట్ కూడా మీరు సబ్స్టిట్యూట్ చేస్తే 2:1. ఇప్పుడు ఇది m, ఇది n తీసుకుంటే mx2 2 × 8 ప్లస్ 1 × -1/2 + 1, my2 2 × -2 ప్లస్ 1 × 4/2 + 1. అంతేనా? సో ఇప్పుడు ఇదేమవుతుంది, 16 - 1 15/3, 0/3, విచ్ ఈస్ నథింగ్ బట్ 5, 0 అవుతుంది. సో 5, 0 2, 0 సరిపోతుంది కదా. చిన్న మిస్టేక్ అయింది ఇక్కడ, -2 క్యాన్ తీసుకోలేదు. నెక్స్ట్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 106. చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి. కాకపోతే ఈ cos 2θ అనేది మీకు ఖచ్చితంగా ఫార్ములా తెలియాలి. మనకి 10th క్లాస్లో లేదు ఇది. ఇంటర్మీడియట్ నుంచి ఒక 1 or 2 టాపిక్స్ మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. cos 2θ ఫార్ములా ఇది. cos 2θ = 2 cos² θ -1. ఇప్పుడు sin θ ఈజ్ 3/4 ఇచ్చారు. సో ఇక్కడి నుంచి cos 2θ రావాలంటే నాట్ ఓన్లీ దిస్ వన్, cos 2θ అని దీనిలాగా కాకుండా ఇలా కూడా రాసుకోవచ్చు. ఈ ఫార్ములా డెరివేషన్ ఇప్పుడు చెప్పడానికి ఇది సందర్భం కాదు. నేను ట్రిగనామెంటరీ వీడియోస్ చేసేటప్పుడు దాంట్లో క్లియర్గా డిస్కస్ చేశాను. ఒక్కసారి మీకు వీలుంటే అవి చూడండి. ఇంటర్మీడియట్ వరకు నేను ట్రిగనామెంటరీ చెప్పాను. అవి వీలైతే వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్లో నేను ఇది వాడుతున్నాను ఎందుకంటే ఇక్కడ sin θ వాల్యూ ఇచ్చారు కాబట్టి. సో cos 2θ = 1 - 2 sin² θ, 1 - 2 × 3/4 whole square, 1 - 2 × 9/16. సో 8 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 8 - 9/8, విచ్ ఈస్ నథింగ్ బట్ -1/8. సరిపోయిందా? -1/8. ఓకే, వచ్చింది -1/8. సో సచ్ ఎ సింపుల్ వన్. ఖచ్చితంగా ఈ ఫార్ములా అయితే తెలిసి ఉండాలి. ఈ ఫార్ములా తెలుసుకున్న తర్వాతనే ఇది ఈజీగా చేయగలం. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ ఓజివ్ గ్రాఫ్, మనకి స్టాటిస్టిక్స్లో ఓజివ్ గ్రాఫ్స్ వస్తూ ఉంటాయి. సో మనకి యూజువల్గా ఇలా తీసుకున్నప్పుడు మనకి గ్రాఫ్ ఏదైనా ఇలా అన్నా వస్తుంది, లేదు అంటే ఇలా అన్నా వస్తుంది. కొన్నిసార్లు రెండు ఒకటి దాంట్లో వేసేస్తూ ఉంటాం, ఇలా వేస్తుంటాం. ఓజివ్ కర్వ్స్ అని పిలుస్తుంటాం వీటిని. 10th క్లాస్ స్టాటిస్టిక్స్లో ఉంది. ఈ ఇయర్ మనకి కొన్ని చోట్ల ఉంచారు, కొన్ని చోట్ల తీసేశారు, ఇంకా క్లారిటీ రాలేదు. ఓజివ్ కర్వ్స్ అనేది మామూలుగా సిబిఎస్ఈలో అయితే చాలా పవర్ఫుల్ విన్. ఈ ఓజివ్ కర్వ్స్ నుంచి మనకుండే మీన్, మీడియన్, మోడ్, ఈ మూడిట్లో మీడియన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో అందుకని ఇక్కడ మధ్యగతం ఇచ్చారు. సో బీ క్లియర్, ఓజివ్ గ్రాఫ్ నుంచి మీడియన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. మీన్ని కానీ మోడ్ కానీ మనం ఫార్ములా వాడతాం, బట్ ఇక్కడ మాత్రం మీడియన్ని. సో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఇలా డ్రాప్ చేస్తే ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఎంత వాల్యూ అయితే ఉంటుందో దాన్ని మీడియన్ అంటాం. ఇవి రెండు ఏంటి, ఒకవేళ ఒకటే గ్రాఫ్ కనుక వేస్తే n/2 ఎక్కడ వస్తుందో చూస్తాం. n/2 అంటే మొత్తం అబ్జర్వేషన్స్లో హాఫ్ వై యాక్సిస్ మీద. అక్కడి నుంచి ఒక ప్యారలల్ లైన్ వేస్తాం, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఎక్కడైతే కట్ అవుతుందో అక్కడి నుంచి ఇట్లా కిందికి వేస్తాం. ఈ పాయింటే మనకు కావాల్సిన మీడియన్ అవుతుంది. సో ఖచ్చితంగా నోటీస్ చేయాలి. ఇది గ్రాఫ్ నుంచి, ఎస్పెషల్లీ ఓజీ గ్రాఫ్ నుంచి కనుక్కోవాల్సింది ఏంటి అన్నది కూడా అడుగుతూ ఉంటారు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గ్రాఫ్ ఇచ్చి ఈ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ 42,35 అని అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ని, దీంట్లో మీడియన్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ ఉండే ఎక్స్ వాల్యూనే మీడియన్. ఎక్స్ వాల్యూ అంటే ఇదే కదా, మీడియన్ 42 సరిపోయింది. మరి ఈ 35 అనేది n/2 రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. టోటల్ ఫ్రీక్వెన్సీ 35 అనేది ఇక్కడ ఉందంటే 35 అనేది n/2కి ఈక్వల్ అవుతుంది, అంటే 70 అవుతుంది. ఇలా కూడా బిట్స్ అడిగే అవకాశం ఉంది. ఇది కాదు, ఖచ్చితంగా నోటీస్ చేయండి. అంటే ఇదైతే జస్ట్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు, కానీ ఇలా బిట్ అడగడానికి అయితే డెఫినెట్గా ఛాన్స్ ఉంది. టెక్స్ట్ బుక్లో ఉండే ఇన్ఫర్మేషన్ మీకు ఎంత బాగా నోటీస్ చేయగలరు, ఎంత క్లియర్గా గుర్తుపెట్టుకోగలరు, ఎంత బాగా అనలైజ్ చేయగలరు అనేది తెలియాలి. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద సైడ్ ఆఫ్ 1 square is increased by 15%,
దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్సంటేజెస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు బెటర్ టు వర్క్ విత్ 100. నేను ఇక్కడ 100తో తీసుకుంటున్నాను, 100 అని సైజ్ తీసుకుంటున్నాను. అప్పుడు ఏరియా ఎంత వస్తుంది మనకి, ఇంతేనా వచ్చేది, 10,000 వస్తుంది సైడ్ ఇంటూ సైడ్. ఇప్పుడు 15% పెంచారు, 100లో 15% అంటే 15 కదా, అంటే కొత్త సైడ్ వచ్చేసి మనకి 115 వచ్చింది, 115. ఇప్పుడు 115 ఇంటూ 115 కొంచెం మల్టిప్లికేషన్ చేయడం ఇబ్బంది అయినా వేరే ఆప్షన్ లేదు మనకి. 575, 115, 115. సో ఏమొస్తుంది, 5, 2, 2, 3. సో ఏమొచ్చింది, 13,225 వచ్చింది, అంటే 13,000 ఇది వచ్చింది. ఒక్కసారి డిఫరెన్స్ ఎంత చూడండి, 3225 కదా. సో మీరు సింపుల్గా డివైడెడ్ బై 100 వేసుకున్నారంటే, డివైడెడ్ బై 100 వేసుకున్నారు అంటే చూడండి మీకు 32 డివైడెడ్ బై 100 వేసుకున్నారంటే 32.25%. సో నేను ఇదంతా సింపుల్ క్యాలిక్యులేషన్ ఎలా వచ్చిందంటే ఇది 100 తీసుకోవడం వల్ల. అలా కాకుండా మీరు సైడ్ ఏ అని పెట్టుకొని ఏరియా వచ్చేసి A² అనుకొని ఇది 15% కావాలంటే 115/100 ఇంటూ ఏ అని తీసుకొని ఇలా క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది, రాదు అని కాదు, కానీ క్యాలిక్యులేషన్స్ కంఫర్టబుల్గా చేయడం కూడా ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి. సో దేన్ని తీసుకుంటే మనకి క్యాలిక్యులేషన్ కంఫర్టబుల్గా ఉంటుంది అన్నది మీరు ప్రాక్టీస్లో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నా కమింగ్ టు అనదర్ క్వశ్చన్ హియర్, ఏ అండ్ బి అనే 2 సెట్స్ ఇచ్చారు. సింపుల్గా A - B డైరెక్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ A - B? ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు, బిలో ఉండకూడదు. మీకు కనపడే ఏ విషయమైనా ఏలో మాత్రమే ఉండాలి, బిలో ఉండకూడదు. ఇలాంటివి మీరు చేయాలి అన్నప్పుడు నా సజెషన్ నేను పిల్లలకి చెప్తా ఉంటాను, ఇట్లా ఒకదాని కింద ఒకటి సెట్స్ రాసుకోండి, 2, 3, 6, 7, 9, 12 రాసుకోండి. రెండిట్లో కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏంటి, ఇట్లా ఆరో మార్క్ పెట్టుకుంటున్నాం. కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఆరో మార్క్ పెట్టుకుంటున్నాం. సో ఆరో మార్క్ పెట్టుకుంటే ఏమైంది, వచ్చేసింది. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోమన్నారు అనుకోండి, కామన్గా ఏవైతే ఉన్నాయో ఆరో మార్క్స్ పెట్టుకుని ఇది రాసేస్తాం. కానీ వాళ్ళు అడిగింది A - B అంటే దట్ ద ఎలిమెంట్స్ విచ్ లైస్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి. ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. ఇప్పుడు చూడండి 1 ఏలో ఉంది, బిలో లేదు. ఇక్కడ ఆరో మార్క్ పెట్టినవి తప్ప పైన సెట్లో ఉండే 1, 8, 10, 11 ఏవైతే ఉన్నాయో అవి ఏలో ఉన్నాయి, బిలో లేవు. సో ఇలా ఒకదాని కింద ఒకటి రాసుకొని మీరు ఇట్లా ఆరో మార్క్స్ పెట్టుకుంటే వాళ్ళు A - B అడిగినా, B - A అడిగినా, ఏ యూనియన్ బి అడిగినా, ఏ ఇంటర్సెక్షన్ బి అడిగినా, ఇంకేం అడిగినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అది మీరు నోటీస్ చేయాలి ఇక్కడ. నౌ కమింగ్ టు దిస్ వన్, ఇది క్యాలెండర్ ప్రాబ్లం. యాక్చువల్గా క్యాలెండర్ ప్రాబ్లమ్స్కి అర్థమెటిక్లో చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది. ఇక్కడ నేను మీకు కనపడుతున్న ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దీనికి వేరే షార్ట్ కట్ కూడా లేదా వేరే కాన్సెప్ట్ కూడా ఉండవచ్చు. బట్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ వన్. నేను జనరల్గా ఒకవేళ క్యాండిడేట్ని అయితే నేను ఎలా ఆలోచించి దీని ఆన్సర్ కనుక్కుంటాను, ఈ టాపిక్ నాకు తెలియదు కాబట్టి నేను వదిలేయకుండా నాకుండే అనాలిసిస్తో ఎలా ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తానని మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. ఫిబ్రవరి 2024 అనేది లీప్ ఇయర్లో ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి కదా. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకుంటాను. 1వ తేదీ సపోజ్ సండే అయింది అంటే దీనికి 7 కలిపితే వచ్చే 8th కూడా సండేనే అవుతుంది. అంటే అదే రోజు మళ్ళీ రావాలంటే ఆ డేట్కి 7 కలపాలి. ఈ 2 విషయాలు నాకు క్లియర్గా తెలుసు, అంటే సింపుల్ అనాలిసిస్. ఇప్పుడు ఈ 2 విషయాలు వాడుతూ వీళ్ళు అడిగిన ఈ క్వశ్చన్కి ఈ క్యాలెండర్ షార్ట్ కట్స్ నాకు ఏమీ తెలియకపోయినా ఎలా చేస్తున్నాను చూడండి. ఫిబ్రవరి 2 అంటున్నారు అంటే 1వ తేదీ అయిపోయింది, ఫిబ్రవరి 2వ తేదీలో ఉన్నాం. ఫిబ్రవరి 2024 అంటున్నారు కాబట్టి టోటల్ 28 డేస్లో ఒక రోజు అయిపోయింది, అంటే 28 డేస్. నెక్స్ట్ ఫిబ్రవరి తర్వాత మార్చిలో 31 డేస్, ఏప్రిల్లో 30 డేస్, వాళ్ళు వచ్చేసి మే 2 అంటున్నారు అంటే 2 రోజులు. మొత్తం కలిపితే ఎంత, ఇది వచ్చేసి 30 + 30 + 31 91 అయింది. సో 91 అనేది ఎగ్జాక్ట్గా 7తో పోతుంది. అంటే ఏంటి, 13 డేస్ ఎగ్జాక్ట్గా 7తో పోతుంది. ఇప్పుడు ఇక్కడ 2 ఫిబ్రవరి ఫ్రైడే అయింది అంటే
మే 3rd కూడా, అంటే ఇప్పుడు ఈ 7 days అయిపోయి ఇంకొకటి 1 day ఎక్స్ట్రా రావాలి కదా మనం. సో ఇప్పుడు మే 3rd ఖచ్చితంగా ఫ్రైడే అవుతుంది. మే 3rd ఖచ్చితంగా, అంటే ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ సండే ఏంటంటే దీనికి 7 యాడ్ చేస్తే 8వ తేదీ కూడా సండే అన్నాను. మళ్ళీ నెక్స్ట్ సండే ఎప్పుడు వస్తుంది? 14 యాడ్ చేసినా నెక్స్ట్ సండే వస్తుంది. 21 యాడ్ చేసినా నెక్స్ట్ సండే వస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా మల్టిపుల్ ఆఫ్ 7 యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ సెకండ్కి మల్టిపుల్ ఆఫ్ 7 91 యాడ్ చేస్తే కరెక్ట్గా మనకి ఫ్రైడే వచ్చింది. బట్ మనకి 2nd మే అడిగారు కాబట్టి దాని ముందు రోజు గురువారం అవుతుంది. ఇది కొంచెము నా అనాలిసిస్తో చెప్పాను. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను చెప్పిన థింగ్ ఏది కాన్సెప్ట్ కాదు, నా అనాలిసిస్ ప్రకారం చెప్పాను. సో హోప్ అర్థమైతే ఓకే. అర్థం కాకపోతే మీకు ఎవరికైనా ఈ ఐడియా ఉంటే షార్ట్ కట్స్ గురించి, సో జస్ట్ యూ ప్లీజ్ గో త్రూ, ఏది కంఫర్టబుల్గా ఉందో చూడండి. నౌ కమింగ్ టు దిస్ వన్, ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ q ఆఫ్ x విత్ రూట్స్ 11 and 13. సో ఇది పాలినామియల్స్ లేదా బహుపదులు అనే చాప్టర్లో 10th క్లాస్లో క్లియర్గా ఉంది మనకి. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా p ఆఫ్ x అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్ వెన్ ద జీరోస్ ఆర్ గివెన్ అని. ఇది పాలినామియల్. ఒకవేళ మనకి ఈక్వేషన్ కావాలంటే చివరిలో ఇట్లా ఈక్వల్ టు 0 పెట్టుకుంటాం. సో ఇప్పుడు చూడండి, x² మైనస్ 11 ప్లస్ 13 ఆఫ్ ఎక్స్ ప్లస్ 11 ఇంటూ 13 ఈక్వల్ టు 0. x² మైనస్ 24x ప్లస్ 143 ఈక్వల్ టు 0. అంతేనా? సో ఎక్కడ మ్యాచ్ అయింది? ఇక్కడ మ్యాచ్ అయింది కదా. సో సచ్ ఎ సింపుల్ వన్. పాలినామియల్స్లో మీరు నేర్చుకున్న ఇన్ఫర్మేషనే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కూడా ఉపయోగపడుతుంది. అది మీరు నోటీస్ చేయాలి. నా కమింగ్ టు అనదర్ క్వశ్చన్, సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అని ఇచ్చారు. సో వచ్చేసి 2 + √3 అన్నారు. సో ఇక్కడ మీరు మనకు తెలిసిన ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు దీన్ని మనం సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈక్వల్ టు 1 అవుతుంది కదా. సో ఇప్పుడు దీంట్లో వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా ఇంటూ 2 + √3 ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇటువైపు పంపిస్తే సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా ఈక్వల్ టు 1/2 + √3 అవుతుంది. దీన్ని మీరు కాస్త ఓపిక చేసుకొని ఇలా చేస్తే, అంటే రేషనలైజ్ చేస్తే ఇది 2 - √3 అవుతుంది. అంటే సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా అనేది 2 - √3 అవుతుంది. కాసేపు ఇదంతా ఎరేస్ చేసేస్తున్నాను నేను. ఈ క్యాలిక్యులేషన్ అంతా జస్ట్ ఐడెంటిటీని బేస్ చేసుకొని ఈ సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాను నేను. అంటే సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా అనేది 2 + √3 అయితే సీకెంట్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్ ఈక్వల్ టు 2 - √3 అవుతుంది. ఓకే ఫైన్, బాగానే ఉంది. వాళ్ళు అడిగింది ఎక్స్ వాల్యూ కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీని కింద సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఈక్వల్ టు 2 + √3 అని రాసుకుంటున్నాను. ఈ రెండు యాడ్ చేస్తే నాకేమవుతుంది? టాన్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా √3 - √3 క్యాన్సిల్ అయిపోయి 4 వస్తుంది. సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు 2 అవుతుంది. సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు 2 అయితే 2ని నేను సీకెంట్ 60 అని రాసుకోవచ్చు. సో సీకెంట్ ఎక్స్ విచ్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు 60 degrees. సో ఈ ఆన్సర్. సో ఎస్పెషల్లీ ఈ సీకెంట్ అనేది నేను డిఎస్సి 2012లో రాసినప్పుడు సీకెంట్ టీటా ఈక్వల్ టు 0 అని ఏదో క్వశ్చన్ వస్తే పొరపాటున దీనికి తప్పు ఆన్సర్ పెట్టాను. అంటే ఓవర్గా యాంగ్జైటీగా ఓవర్ కాన్ఫిడెన్స్తో దీనికి పెట్టాను. -1/2 మార్క్ పోయింది నాకు. సీకెంట్ కనపడినప్పుడల్లా నాకు ఇదే గుర్తు వస్తూ ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. వాల్యూస్ ఎప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకుని రాయడం చాలా మంచిది. ఈజీ అని అనుకోవద్దు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎవరికైనా యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి. ఇంత చిన్న క్వశ్చన్ మనం చేసేస్తున్నామని. బయట మనకి చాలా సింపుల్గా కనపడచ్చు, బట్ ఎగ్జామినేషన్ టైంలో మనల్ని ఈజీగా బోల్తా కొట్టిస్తాయి. కేర్ఫుల్గా ఉండండి. నౌ ఎ లైన్ ఏబి పాసెస్ త్రూ ద పాయింట్స్ దీస్ టు. ద స్లోప్ ఆఫ్ ది లైన్ పర్పెండిక్యులర్ టు ఏబి ఈజ్. ఇక్కడ చూడండి, ఈ ఏబి అనే లైన్ క్లియర్గా వాళ్ళు ఇచ్చారు ఇట్లా ఏబి -1, 3, 6. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే దీనికి పర్పెండిక్యులర్గా వెళ్ళే ఇంకొక లైన్ యొక్క స్లోప్ ఎంత అని అడుగుతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకి 10th క్లాస్లో లేదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ అంటే 10th క్లాస్లో కేవలం స్లోప్ అంటే ఏందో ఉంది,
అంతకుమించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ లేదు. కొంతమంది టీచర్స్ చెప్తా ఉంటాం మేము, అంటే వినే పిల్లలు కనుక ఉంటే చెప్తా ఉంటాం. ఇక్కడ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఆఫ్, నేను తెలుగులో కూడా చెప్తాను, ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఈక్వల్ టు -1. పరస్పర లంబ రేఖల వాలుల లబ్ధం ఎప్పుడు -1 అవుతుంది. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీదనే ఈ ప్రాబ్లం ఇవ్వబడింది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఈ ఏబి, స్లోప్ ఆఫ్ ఏబి రాసుకుంటారు. 6 - 3 డివైడెడ్ బై 3 + 1 అంతేనా, y2 - y1, y2 - y1 బై x2 - x1 ఏమవుతుంది, 3/4 అవుతుంది. 3/4 దీని స్లోప్. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాను, దీని స్లోప్ తెలియదు నాకు. సపోజ్ ఎల్ అనే లైన్ అనుకుందాం, విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏబి. దీని స్లోప్ తెలియదు. స్లోప్ ఆఫ్ ఎల్ వచ్చేసి నాకు తెలియదు. బట్ ఇక్కడ విషయం ఏంటి, ఈ రెండు స్లోప్లు మల్టిప్లై చేస్తే అంటే స్లోప్ ఆఫ్ ఎల్, ఇప్పుడు ఇదంతా రబ్ చేస్తున్నాను, ఇది రబ్ చేసేసి ఇక్కడ నేనేం చెప్తున్నాను, దీని స్లోపు ఇక్కడ కనపడుతున్న ఏబి స్లోప్, స్లోప్ ఆఫ్ ఏబి ఇంటూ స్లోప్ ఆఫ్, సపోజ్ ఇది పీక్యూ అనుకుందాం, స్లోప్ ఆఫ్ పీక్యూ ఈక్వల్ టు -1 అవుతుంది అని స్టాండర్డ్ రిజల్ట్ అది మనకి. స్లోప్ ఆఫ్ ఏబి ఎంత వచ్చింది, 3/4 వచ్చింది. స్లోప్ ఆఫ్ పీక్యూ నాకు తెలియదు, -1. సో అప్పుడు స్లోప్ ఆఫ్ పీక్యూ ఏమవుతుంది, -4/3 అవుతుంది. అంటే ఈ 3/4 అవతలకి వెళ్తే, సో -4/3 ఇచ్చారు మనకి. సో ఇది మనం ఖచ్చితంగా నోటీస్ చేయాలి. నెక్స్ట్, the least number that is exactly divisible by all the numbers 3, 4, 5, 6, 7, 8. 3 నుంచి 8 వరకు ఉండే అన్ని నెంబర్స్తో భాగించబడే అతి చిన్న సంఖ్య అంటే సింపుల్గా చెప్పాలంటే కాసాగు, ఎల్సిఎం. ఎల్సిఎం అంటేనే లీస్ట్ కామన్ మల్టిపుల్, కనిష్ట సామాన్య గుణిజము అని. సో సింపుల్గా చెప్పాలంటే 840. అంటే దీని అన్నిటికీ మీరు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే 840 వస్తుంది. నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే ఎల్సిఎం ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేయట్లేదు. సో సింపుల్గా మనం ఎల్సిఎం కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ వన్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ -1, దెన్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ అదర్ 2 జీరోస్. ఇది ఈ క్వశ్చన్ చూసినప్పుడు నేను కూడా ఏంటి వేరేదేదో ఇచ్చారని నాకు అనిపించింది. కానీ క్లియర్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే x ఈక్వల్ టు -1 అనేది 1 0 అని ఇచ్చారు. సో ఇప్పుడు నేను ఈ పాలినామియల్లో ఎక్కడ x ఉంటే అక్కడ -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఏమవుతుంది, -1 హోల్ క్యూబ్ ప్లస్ p ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ q ఇంటూ -1 ప్లస్ r ఈక్వల్ టు 0 అవుతుంది కదా. ఇది 0 కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది, -1 ప్లస్ p మైనస్ q ప్లస్ r ఈక్వల్ టు 0. సో ఇప్పుడు r ఒక్కటి ఈతలు పెట్టి మిగతా అటు పంపిస్తే r ఈక్వల్ టు q మైనస్ p ప్లస్ 1 వస్తుంది. ఇది కాసేపు ఇలాగే పెట్టుకుందాం. ఇప్పుడు వాళ్ళు 1 0 ఇది అన్నారు. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ అదర్ 2 జీరోస్? ఇప్పుడు ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్ అనుకుందాం. ఈ గామా దగ్గర నేను -1 పెట్టేసుకుంటున్నాను. మనకు తెలిసింది ఏంటి, ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు -d/a క్యూబిక్ పాలినామియల్ కాబట్టి. సో ఇప్పుడు ఆల్ఫా బీటా ఇక్కడ -1 పెట్టుకుంటున్నాను ఈక్వల్ టు -d ఏంటి, -d -r బై వాట్ ఈస్ a1. సో ఇప్పుడు ఇదేంటి, ఆల్ఫా బీటా ఈక్వల్ టు -r వచ్చింది, ఆల్ఫా బీటా ఈక్వల్ టు r వచ్చింది. వాట్ ఈస్ ఆల్ఫా బీటా? మిగిలిన 2 శూన్యాల లబ్ధం, ప్రొడక్ట్ ఆఫ్ అదర్ 2 జీరోస్, r వచ్చింది. వాట్ ఈస్ r మనం కనుక్కున్నది, q మైనస్ p ప్లస్ 1. సో ఆన్సర్ ఇది. నేను కూడా చూసేటప్పుడు డైరెక్ట్గా r అవుతుంది కదా, ఇదేంటి ఇదేదో ఇచ్చారనుకున్నాను, కానీ తర్వాత నాకు అర్థమైంది ఇంత సింపుల్గా ఎందుకు అడుగుతారు క్వశ్చన్, ఇలా కూడా మార్చి అడిగారు అనమాట. సో హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, ఏ ఫ్రాక్షన్ బికమ్స్ 1/3. ఫ్రాక్షన్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ x/y రాసేసుకోండి. ఏ ఫ్రాక్షన్ బికమ్స్ 1/3 వెన్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద న్యూమరేటర్. ఒక భిన్నంలో లవం నుండి 2 తీసేసినప్పుడు అంటే x - 2/y ఈక్వల్ టు ఇట్ బికమ్స్ 1/3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3x - 6 ఈక్వల్ టు y, 3x - y - 6 ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అలాగే సెకండ్ ఈక్వేషన్,
ఇట్ బికమ్స్ 1/4 వెన్ 16 ఈజ్ యాడెడ్ టు ద డినామినేటర్. అంటే హారానికి 16 కలిపినప్పుడు 1/4 అవుతుంది. అంటే ఎక్స్ న్యూమరేటర్ అలాగే పెట్టి హారానికి 16 కలిపితే ఇది వచ్చేసి 1/4 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4x అంతేనా, -y -16 = 0 సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇప్పుడు సింపుల్గా సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. -x + 10 = 0, x = 10 అవుతుంది. x = 10 తీసుకెళ్ళి మీరు ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది ఫస్ట్ ఈక్వేషన్లో? 3 × 10 -y -6 = 0. సో 30 - 6 = y, y = 24 వస్తుంది. సో అప్పుడు 10/24 అనేది ఫ్రాక్షన్ అవుతుంది కదా. స్టార్టింగ్లో మనం ఇక్కడ ఫ్రాక్షన్ ఇక్కడ రాసి పెట్టుకున్నాం. 10/24 సింపుల్గా చేస్తే 5/12. సో 5/12 కనపడిందా ఇక్కడ? ఎస్, 5/12 ఉంది. సో సింపుల్గా మనకి 10th క్లాస్ లీనియర్ ఈక్వేషన్స్ మీద అడిగిన క్వశ్చన్ ఇది. అన్ని టెక్స్ట్ బుక్ నుంచి డైరెక్ట్గా పికప్ చేసిన క్వశ్చన్లు కావు, కానీ అదే మోడల్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. ఇకపోతే ఇది చూడండి, యూ ఈజ్ ద యూనివర్సల్ సెట్ విచ్ ఈజ్ నథింగ్ బట్ 1 నుంచి 19 వరకు, సారీ నాట్ 19, లెస్ దాన్ 19 అన్నారు. అంటే 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు 18 వరకు తీసుకున్న సెట్ ఇది. పి వచ్చేసి మల్టిపుల్ ఆఫ్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8. అంటే 3, 6, 9, 12, 15, 18 కదా. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే పి డాష్ అంటున్నారు. పి డాష్ అంటే నథింగ్ బట్ యూనివర్సల్ సెట్లో నుంచి పిని తీసేయడం. అంటే యూనివర్సల్ సెట్లో ఉండాలి, పిలో ఉండకూడదు. మనం ఇందాక ఏ మైనస్ బి అంటే ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. ద ఎలిమెంట్స్ విచ్ లైస్ ఇన్ సెట్ ఏ బట్ నాట్ ఇన్ బి అని అన్నాం. సో ఆ సెన్స్లో పి డాష్ అంటే మ్యూ మైనస్ పి అన్నాను. అంటే ద ఎలిమెంట్స్ విచ్ లైస్ ఇన్ మ్యూ ఆర్ యూ, ఇక్కడ యూ తీసుకుంటున్నాను, యూనివర్సల్ సెట్ యూ అన్నారు కాబట్టి ద ఎలిమెంట్స్ విచ్ లైస్ ఇన్ యూ బట్ నాట్ ఇన్ పి. అంటే ఇక్కడ 3 ఇక్కడ ఉంది. సో 1, 2 ఇక్కడ చూడండి, 1, 2, 3 ఇక్కడ ఉంది, 4, 5, 6 ఇక్కడ ఉంది, 7, 8, 9 ఇక్కడ ఉంది, 10, 11, 12 ఇక్కడ ఉంది, 13, 14, 15 ఇక్కడ ఉంది, 16, 17, 18 ఇక్కడ ఉంది. సో సరిపోయింది కదా. మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పి డాష్ అంటే యూనివర్సల్ సెట్లో నుంచి ఆ సెట్ని తీసేయడం అంటే ఇట్ ఈస్ నాట్ సబ్ట్రాక్షన్ కాదు. అంటే నార్మల్ నెంబర్స్ చేసే సబ్ట్రాక్షన్ కాదు. సెట్స్లో మనకి సమితుల వ్యవకలనం అని అంటుంటాం. వ్యవకలనము అవకలనము ఏదో అంటుంటాం. సో కొంచెం అర్థం చేసుకోండి ఇది. నెక్స్ట్ ఇది చూడండి, ద కర్వ్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్ నైదర్ ఇంటర్సెక్ట్స్ నార్ టచెస్ ది ఎక్స్ యాక్సిస్. జనరల్గా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి గ్రాఫ్ వేస్తే మనకి ఇలా యూ షేప్ వస్తుంది. దీన్నే మనం పారాబోలా, తెలుగులో అయితే పరావలయం అని పిలుస్తామని చెప్పాను నేను ఇంతకుముందు. పరావలయం అని చెప్తాను. ఈ పరావలయం మనకు ఎట్లా వస్తుందంటే వస్తే ఇలా రావచ్చు, లేదా ఇలా రావచ్చు, లేదా ఇలా రావచ్చు. సో ఇక్కడ నేను రాసిన ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఈ 3 కేసెస్లో ఇలా ఎప్పుడు ఉంటుంది అంటే ఎక్స్కి 2 వేరు విలువలు ఉంటే, శూన్యాలు డిఫరెంట్ ఉంటే ఇలా వస్తుంది. ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు ఆ వాల్యూని 2 సార్లు తీసుకుంటాం. సపోజ్ ఇది 3 అనుకోండి, 3, 3 అని తీసుకుంటాం. ఇక్కడేమో 2 వేరు శూన్యాలు ఉంటాయి, ఇక్కడేమో 2 సమానమైన శూన్యాలు ఉంటాయి. ఇలా ఎక్స్ యాక్సిస్కి టచ్ కాదు, ఇంటర్సెక్ట్ కాదు అన్నప్పుడు ఇక్కడ శూన్యాలు ఉండవు, లేదా శూన్యాలు వాస్తవాలు కాదు అని చెప్తాం. అంటే రియల్ నెంబర్స్లో శూన్యాలు ఉండవు. చూడండి, వాస్తవ మూలాలు ఉండవు. ఇక్కడ మూలాలు అని ఇచ్చారు. యాక్చువల్గా ఈ మూలాలు అనే వర్డ్ వాడకుండా శూన్యాలని వాడాలి ఇక్కడ. ఎందుకంటే ఇచ్చింది బహుపది, పాలినామియల్ అన్నారు. ఒకవేళ ఇక్కడ పాలినామియల్ కాకుండా ఈక్వేషన్ అనే వర్డ్ ఇచ్చి ఉంటే మూలాలన్న వర్డ్ కరెక్ట్ అయ్యేది. అంటే ఇది నా అండర్స్టాండింగ్, మేబీ నేను చెప్పేది కూడా తప్పు అయి ఉండొచ్చు. సబ్జెక్ట్ టు కరెక్షన్. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ పాలినామియల్కి శూన్యాలు, బహుపదికి శూన్యాలు ఇంగ్లీష్లో అయితే జీరోస్ అని వాడతాం. ఈక్వేషన్కి రూట్స్ లేదా మూలాలు అని వాడతాం, రూట్స్. కాకపోతే మీనింగ్ ఒకటే కాబట్టి పెద్దగా ఇంకా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు దిస్ వన్, ఇది చూడండి, 8^3 ఇంటూ 18^2 ఇంటూ 10^3 అనేది 2^x ఇంటూ 3^y 5^z అయితే వాట్ ఈస్ దిస్ వాల్యూ అన్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు 8^3ని
2 power 3 హోల్ పవర్ 3 అని రాసుకోవచ్చు. అంటే 8ని 2 power 3 అని రాసుకోవచ్చు. అంటే ఇది 2 power 9. అలాగే 18 power 2ని మీరు జాగ్రత్తగా చేస్తే 2 power 2 ఇంటూ 3 power 1 హోల్ పవర్ 2 అని రాసుకోవచ్చు. అంటే ఇది 2 power 4 ఇంటూ 3 power 2. అలాగే 10 power 3ని 2 power 1 ఇంటూ 5 power 1 హోల్ పవర్ 3 అని రాసుకోవచ్చు. అంటే 2 power 3 ఇంటూ 5 power 3. ఒక్కసారి మీరు చూస్తే ఇప్పుడు ఈ మొత్తాన్ని మల్టిప్లై చేసినప్పుడు మనకేమొస్తుంది 2 power 16 వస్తుందా? ఎస్, 2 power 16. 9 + 4 + 3 3 power 2 వస్తుంది, 5 power 3 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 power x, 3 power 5, 5 power z అన్నారు. అంటే x = 16, y = 2, z = 3 కదా. ఇప్పుడు xy మైనస్ yz, xy ఎంత అవుతుంది? 16 × 2 మైనస్ 2 × 3 అవుతుంది. 32 - 6 విచ్ ఈస్ నథింగ్ బట్ 26 అవుతుంది. అయ్యో, మిస్ అయిందే, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను? ఒక్కసారి చూడండి, నేను ఎక్కడ మిస్టేక్. 10 power 3 సరిపోయింది. ఒక్కసారి మీరు ఫాలో అవ్వండి, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను చూడండి. ఇక్కడ 8 power 3 అంటే 8ని 2 power 3 రాసుకున్నాను. సో 2 power 9 ఓకే. 18 స్క్వేర్ని ఎస్, ఇక్కడ మిస్ అయింది. ఎస్, నేను తప్పు చేశాను. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్ వన్. మేబీ నేనే సరిగ్గా గమనించలేదో లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ తెలియదు, కానీ ఎస్, మిస్టేక్ చేశాను. లెట్ మీ రబ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వన్స్ అగైన్. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్ వన్. సో 8 power 3ని 2 power 3 హోల్ పవర్ 3 తీసుకున్నాను, విచ్ ఈస్ నథింగ్ బట్ 2 power 9. ఫైన్, బాగానే ఉంది. 18 స్క్వేర్ని 2 × 3 స్క్వేర్ అని రాసుకుంటాం. నేను యాక్చువల్గా ఇందాక 2 power 2 × 3 power 1 రాసుకున్నాను, విచ్ ఈస్ రాంగ్ అది. సో పైన స్క్వేర్ అంటే ఇప్పుడు ఇదేమవుతుంది? 2 power 2 × 3 power 4 అవుతుంది. నెక్స్ట్ 10 క్యూబ్ని 2 power 1 × 5 power 1 హోల్ క్యూబ్ అని తీసుకున్నాను, విచ్ ఈస్ నథింగ్ బట్ 2 power 3 × 5 power 3. ఇప్పుడు ఇవి 3 మల్టిప్లై చేస్తే నాకు 2 power ఎంత? 15, సారీ నాట్ 15, 2 power 14. 2 power 14, 9 + 2 + 3, 14 ఇంటూ 3 power 4 ఇంటూ 5 power 3. సో ఇది 2 power x ఇంటూ 3 power y ఇంటూ 5 power z అన్నారు కాబట్టి x = 14, y = 4, z = 3. సో ఇప్పుడు మనకేం కావాలి? xy మైనస్ yz కావాలి. xy 14 × 4 మైనస్ 4 × 3. 14 × 4 వచ్చేసి 56 అవుతుంది, 12 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 44 అవుతుంది. ఎస్, 44. సో ఈ ప్రాబ్లం నేను ఏదైతే మిస్టేక్ చేశానో కాస్త కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఓవర్ యాంగ్జైటీ వల్లనో లేకపోతే సింపుల్గానే ఉంది కదా అని అనుకునే దాని వల్లనో పొరపాటు అయ్యే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి. సో మిస్టేక్స్కి ఎవ్వరూ అతీతులు కాదు, అండ్ మనం ఎవ్వరము కూడా సబ్జెక్ట్ కంటే గొప్పవాళ్ళం కాదు. సో నన్ ఆఫ్ అస్ ఆర్ గ్రేటర్ దాన్ ది సబ్జెక్ట్. ఎంత మేధావులమైనా ఎక్కడో ఒక చోట చాలా సిల్లీ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. దానికి ఇలాంటివన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే మన ఓవర్ కాన్ఫిడెన్స్ని టక్కని కిందికి తీసుకొస్తూ ఉంటే నీకు అంత సీన్ లేదు, జాగ్రత్తగా చెయ్యి అని. సో ఇలాంటివన్నీ కొంచెం గమనిస్తూ ఉండండి. అంటే ఎదుటి వాళ్ళు మిస్టేక్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాలి. సో ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ కూడా మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా క్రిటిసైజ్ చేయండి. సో ఇలాంటి మిస్టేక్స్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు అంటే మనం కూడా మిస్టేక్ చేస్తాం. సో చాలా కేర్ఫుల్గా ఉండాలని నోటీస్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 120. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ రిప్రజెంట్స్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్? ఏవి సైడ్స్గా రిప్రజెంట్ చెయ్యవని అడుగుతున్నారు. ఇది తెలియాలంటే మనకి 9th క్లాస్ ట్రయాంగిల్ చాప్టర్లో ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ట్రయాంగిల్ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఏంటి అంటే ఒక ట్రయాంగిల్ కనుక మనం తీసుకుంటే సమ్ ఆఫ్ 2 sides అనేవి ఖచ్చితంగా థర్డ్ సైడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ నాట్ ఓన్లీ దీస్ 2 sides, క్లియర్గా చెప్పాలంటే సమ్ ఆఫ్ 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి, ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి
2, 3, 4 అన్నారు. ఇప్పుడు చూడండి 2 + 3 చేస్తే 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4, హ్యాపీ. మరి ఇది చూడండి 2 + 4 చేస్తే 6 ఈజ్ గ్రేటర్ దాన్ 3, ఇది కూడా హ్యాపీ. నెక్స్ట్ 3 + 4 చేస్తే 3 + 4 చేస్తే సో మనకేమొచ్చింది? 3 + 4 చేస్తే 7 ఈజ్ గ్రేటర్ దాన్ 2, సరిపోయింది. ఇది 3 సరిపోయాయి కదా, మరి ఎందుకు ఇది ఇవ్వలేదు? ఒకసారి మీరు చూడండి, ఇది 2, 3, 4. 2, 3, 4లో నేనేమి ఇస్తాను? 2 + 3 సమ్ ఆఫ్ 2 సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4, సరిపోయింది. అలాగే 2 + 4 చేస్తే సరిపోయింది. యాక్చువల్గా ఇది కూడా సాటిస్ఫై అవుతుందని అనిపిస్తుంది. ఎస్, సూచించవు అన్నారు, దేనికి సాటిస్ఫై కావన్నారు. ఇది సాటిస్ఫై అవుతుంది. ఎస్, నేనే మిస్ అయ్యాను, నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇది సాటిస్ఫై అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఇది సాటిస్ఫై అవుతుంది, ఇక్కడ కూడా సాటిస్ఫై అవుతుంది. సాటిస్ఫై కానిది ఏంటి అని అంటున్నారు. ఇక్కడ చూడండి 3, 5, 9 అని ఉంది. 3, 5, 9 అని ఉంది. సో మీరు చూస్తే 3 + 5 చేస్తే 8 గ్రేటర్ దాన్ 9 కాలేదు. కాబట్టి ఇది సాటిస్ఫై కాదు. ఈ 3 సాటిస్ఫై అవుతున్నాయి. సో ఈ 3 సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి ఇది కావట్లేదు. కాబట్టి ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. మేబీ నేను ఓవర్ యాంగ్జైటీయో లేకపోతే ఎందుకో 2-3 మిస్టేక్ చేశాను చెప్పడంలో. సో చాలా కేర్ఫుల్గా మీరు కూడా ఫాలో అవుతూ ఉండండి. సో నౌ కమింగ్ టు దిస్ వన్. వెన్ ట్రాన్స్వర్సల్ కట్స్ ది ప్యారలల్ లైన్స్, సమాంతర రేఖలని ఖండిస్తున్నప్పుడు తిర్యక్ రేఖ అంటే సో ఇలా 2 LM అనే 2 ప్యారలల్ లైన్స్ ఇలా ఉండి వీటిని ఇంకొక లైన్ ఇలా ఖండించేటప్పుడు దీన్ని మనం ట్రాన్స్వర్సల్, ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే తిర్యగ్రేఖ అని పిలుస్తాం. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే మీరు జాగ్రత్త చూడండి, ఇది ఒక పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్, ఇది ఇంకొక పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్, ఇది ఇంకొక పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్, ఇది ఇంకొక పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్. కరస్పాండింగ్ యాంగిల్ అంటే అనురూప కోణాలు అని అనుకుంటాం. సో ఎన్ని ఫామ్ అయ్యాయి? ఇవి 2 ఒక జంట, ఇవి 2 ఒక జంట, ఇవి 2 ఒక జంట, ఇవి 2 ఒక జంట. సో కాబట్టి 4 అనురూప కోణాలు ఎప్పుడు సమానంగా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం. నౌ కమింగ్ టు దిస్ వన్. 2x + 3y and -ky perpendicular to each other, then the value of k. సో ఇది కూడా 10th క్లాస్ స్టాండర్డ్లో ఉండే ప్రాబ్లం లాగా కనపడుతుంది, కానీ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉండాలి. మనకి ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దీన్ని ఎనీథింగ్ వేరే సమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దీని నుంచి స్లోప్ కనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటప్పుడు మనం దీన్ని y = mx + c ఫామ్లో రాసుకుంటాం. అంటే వైని ఒకవైపు నుంచి ఇంకొక వైపు అన్ని పంపించేస్తాం. అప్పుడు x దగ్గర ఏముంటే అది స్లోప్ అవుతుంది. సో మన ఒక లైన్ ఈక్వేషన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాం. తెలుగులో వాలు ఇంటర్సెప్ట్ని నాకు ఐడియా లేదు, మీరు చూడండి. ఈ ఈక్వేషన్ని ఈ ఫామ్లోకి మారుస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనంతా ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఈ ప్రాబ్లంకి సంబంధం లేదు ఇది. సో ఇప్పుడు నేను దీన్ని ఏమని రాసుకోవచ్చు? 4y = -3x + 8, y = -3/4x + 8/4, y = -3/4x -3/4x + 2 అని రాస్తుంది. ఇక్కడ -3/4 అనేది స్లోప్గా కన్సిడర్ చేయబడుతుంది. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్తో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయబోతున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ మనకి 10th క్లాస్లో లేదు, ఇంటర్మీడియట్ సంబంధించిన కోఆర్డినేట్ జామెట్రీలో చూస్తూ ఉంటారు మీరు ఇది. సో ఇప్పుడు మీరు చూడండి, 2x + 3y - 7 = 0. 3y ఇటువైపు పెట్టుకొని మిగతావన్నీ ఎటువైపు పంపిస్తే ఇలా వస్తుంది. వైని ఇక్కడ పెట్టుకొని -2/3x + 7/3. అంటే ఇప్పుడు స్లోప్ ఏమవుతుంది? -2/3 అయింది. ఇది ఇలా పెట్టుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ -kx + 4y - 12 = 0. 4y ఇక్కడే పెట్టుకొని ఇది పంపించేస్తే kx + 12, y = k/4 of x + 12/4. సో ఇప్పుడు స్లోప్ ఏమవుతుంది? k/4 అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే
ఇవి రెండు పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్. ఇందాకే ఒక క్వశ్చన్ మాట్లాడాం మనం, రెండు లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే వాటి స్లోప్స్ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్, వాలుల లబ్ధం, ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ అనేది -1 అవుతుంది అని చెప్పాను నేను. సో ఇప్పుడు ఇక్కడ ఒక స్లోప్ కనపడుతుంది, ఇక్కడ ఒక స్లోప్ కనపడుతుంది. ఈ రెండింటిని తీసుకొచ్చి ఇక్కడ మల్టిప్లై చేసి మనం -2/3 ఇంటూ k/4 ఈక్వల్ టు -1. మైనస్ గెట్స్ క్యాన్సిల్, 2 1 జర్ 2 2 జర్, k ఈక్వల్ టు 6 వస్తుంది. అంతేనా? k ఈక్వల్ టు 6 సాటిస్ఫై అయింది. సో ఈ ప్రాబ్లం నాకు ఇమ్మీడియట్గా చూడగానే ఈ ఐడియా వచ్చింది నాకు. మేబీ ఇంతకన్నా బెటర్గా, ఇంతకన్నా ఈజీగా సాల్వ్ చేయొచ్చని మీకు అనిపిస్తే ఏమీ మొహమాట పడకండి. లెట్ మీ అప్డేట్ మై సెల్ఫ్ ఆల్సో. సో హ్యాపీగా చెప్పండి మీరు, నేను కూడా అప్డేట్ అవుతాను. నవ్ సైన్ టీటా ఈక్వల్ టు 0.6 అయితే కాస్ టీటా, ఇది సింపుల్గా 10th క్లాస్ స్టాండర్డ్లో ఇచ్చిన ప్రాబ్లమే. సైన్ టీటా ఈక్వల్ టు 0.6 అంటే మనం దీన్ని 6/10 అని రాసుకోవచ్చు కదా, దీన్ని 3/5 అని రాసుకోవచ్చు కదా. సో దీన్ని నేను ఆపోజిట్ బై హైపాంటిస్ అని అర్థం చేసుకోవచ్చు కదా. అంటే దాని అర్థం ఏంది, ఒక ట్రయాంగిల్లో ఆపోజిట్ వచ్చేసి 3, హైపాంటిస్ వచ్చేసి 4 అని ఉంది. సింపుల్గా పైథాగరస్ అప్లై చేస్తే ఇక్కడ మనకి 4 వస్తుంది. వాళ్ళు అడిగింది కాస్ టీటా ఎంత అని. కాస్ టీటా అంటే అడ్జసెంట్ బై హైపాంటిస్, ఆసన్న భుజము బై కర్ణము కదా, 4/5 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 0.8 వస్తుంది. సో 0.8 10th క్లాస్ స్టాండర్డ్లో అడిగిన క్వశ్చన్, కాకపోతే 0.6 అని అడగడమే కాస్త కొత్తగా ఉంది. అంతకుమించి క్వశ్చన్లో పెద్దగా కంగారు పడాల్సింది ఏమీ లేదు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, కాస్ 105. కాస్ 105 అనేది మనకి 10th క్లాస్లో లేదు. సో దీన్ని మనం కాస్ 60 + 45 అని రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు కాజ్ ఆఫ్ a+b ఫార్ములా ఇంటర్మీడియట్ నుంచి, అంటే వెరీ ఫ్యూ టాపిక్స్ మాత్రమే ఇంటర్మీడియట్కి కనెక్ట్ చేసి అడిగారు. ఇందాక స్లోప్స్ గురించి, అక్కడక్కడ ట్రిగ్నామెంట్రీ గురించి మాత్రమే ఇంటర్మీడియట్లో అడిగారు. సో ఇప్పుడు ఇక్కడ కాజ్ ఆఫ్ a+b, కాజ్ a కాజ్ b మైనస్ సైన్ a సైన్ b అని తీసుకుంటాం ఫార్ములా ఇది. సో ఇప్పుడు ఇక్కడ a దగ్గరేమో 60, b దగ్గరేమో 45 పెట్టుకుంటాము. కాజ్ 60 కాస్ 45 మైనస్ సైన్ 60 సైన్ 45. కాస్ 60 వాల్యూ 1/2 అవుతుంది, ఇది వచ్చేసి 1/√2 అవుతుంది. సైన్ 60 వాల్యూ √3/2 అవుతుంది, ఇది వచ్చేసి 1/√2 అవుతుంది. ఆన్ ద హోల్ మనం 1/√3/2√2. ఒకవేళ మీరు మైనస్ కామన్ తీయాల్సి వస్తే సరిపోయింది, అన్నీ వచ్చేసాయి కదా. ఒకవేళ అంటే ఇక్కడ నేను చూడగానే మైనస్ ఏదో కామన్ తీశారనుకున్నాను. సో ఈ ఫార్ములా తెలిసి ఉంటేనే ఈ క్వశ్చన్ని కంఫర్టబుల్గా సాల్వ్ చేయగలము. సో వెరీ ఫ్యూ ప్రాబ్లమ్స్ మాత్రమే అవుట్ ఆఫ్ 88 క్వశ్చన్స్లో ఒక 8 క్వశ్చన్స్ ఏమో ఇంటర్మీడియట్ లిటిల్ రిలేటెడ్గా అడిగారు, మరీ డీప్గా కాదు. సో మనకి 10th క్లాస్లో ఉండే స్టాండర్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి ఎక్కడ కనెక్ట్ అయి ఉంటాయో కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్నామెట్రీ మాత్రమే అడిగారు. సో డెఫినెట్గా మన ఏపీతో కంపేర్ చేస్తే ఈ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారన్న ఐడియా ఉంటుందన్న విషయంలో నేను ఇక్కడ చెప్పాను. నెక్స్ట్ ఇది చూడండి, ఏ రెక్టాంగులర్ పీస్, ఒక రెక్టాంగులర్ పేపర్, ఇది వచ్చేసి 16 తీసుకుందాం, ఇది 12 తీసుకుందాం. లెంత్ బ్రెడ్త్ 16. ఒక రెక్టాంగులర్ పీస్ ఆఫ్ పేపర్ 5x3 వాస్ కట్ ఫ్రమ్ ఏ రెక్టాంగులర్ షీట్. ఇక్కడి నుంచి ఒక స్మాల్ పీస్ కట్ చేసేసారంట. ఇది వచ్చేసి 5 3 అని ఇచ్చారు. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రిమైనింగ్ షీట్ అన్న చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సో బిగ్ రెక్టాంగిల్లో నుంచి, పెద్ద దీర్ఘచతురస్రంలో నుంచి చిన్న తీసేస్తే 16x12లో నుంచి 5x3 తీసేస్తాం సింపుల్గా చెప్పాలంటే. సో ఇది ఏమవుతుంది, 144 + 36 144 + 48 192 అవుతుంది. 192 - 15 177 అవుతుంది. సో 177 అనేది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, లాగరిథమ్స్. ఎంటైర్ పేపర్ మీద లాగరిథమ్స్ జస్ట్ చాలా తక్కువ సార్లు మాత్రమే క్వశ్చన్ కనపడింది. log 2 వాల్యూ ఇచ్చారు, ఇచ్చి వాట్ ఈజ్ log 40 అని అడుగుతున్నారు. సో log 40 బేస్ 10ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే log దీన్ని 4x10 బేస్ 10 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు దీన్ని log 4 బేస్ 10 ప్లస్ log 10 బేస్ 10 అని రాసుకోవచ్చు. సో log 4ని log 2² బేస్ 10 ప్లస్ దీని వాల్యూని
1 అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 2 log 2 base 10 ప్లస్ 1 అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు log 2 base 10 వాల్యూ ఇచ్చారు. సో 2 ఇంటూ 0.3010 ప్లస్ 1. సో ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే 0.6020 ప్లస్ 1. సో మీరు యాడ్ చేస్తే 1.6020 అవుతుంది. సరిపోయిందా? 1.6020. సో లాగరిథమ్స్ 10th క్లాస్ స్టాండర్డ్లో ఉండే వాటి మీద అడిగిన క్వశ్చన్ ఇది. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో నా ఈ క్వశ్చన్ చూడండి, గుణశ్రేణి జామెట్రిక్ ప్రోగ్రెషన్ మీద అడిగిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ 3, 6, 12, 24 అండ్ సో ఆన్ 768 వస్తే ఎన్ వాల్యూ ఎంత? సింపుల్గా చెప్పాలంటే ఏ ఈక్వల్ టు 3 అవుతుంది. ఆర్ అంటే కామన్ రేషియో, సామాన్య నిష్పత్తి 6/3 విచ్ ఈస్ నథింగ్ బట్ 2 అవుతుంది. అంతేనా? ఎన్ క్వశ్చన్ మార్క్ ఏఎన్ వచ్చేసి 768. వాట్ ఈజ్ ఏఎన్ ఫార్ములా? ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 గుణశ్రేణిలో ఎన్నవ పదం యొక్క ఫార్ములా, nth టర్మ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఏ ఎంత? 3 ఇంటూ ఆర్ ఎంత? 2 పవర్ ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు 768. ఇప్పుడు ఈ 3 ఇటువైపు పంపిస్తే సో ఏమొస్తుంది మనకి? 768/3 ఈక్వల్ టు 2 పవర్ ఎన్ మైనస్ 1. క్యాన్సల్ చేస్తున్నాం. సో 3 2 జార్, 3 5 జార్, 3 6 జార్. సో ఏమొచ్చింది ఇక్కడ? 256 ఈక్వల్ టు 2 పవర్ ఎన్ మైనస్ 1. 256ని 2 పవర్ 8 అని రాసుకోవచ్చు. 2 పవర్ ఎన్ మైనస్ 1 విచ్ ఇంప్లైస్ 8 ఈక్వల్ టు ఎన్ మైనస్ 1, ఎన్ ఈక్వల్ టు 9 అవుతుంది. సో ఎన్ ఈక్వల్ టు 9 సాటిస్ఫై అయింది కదా. సో ఇది వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 127. ఇకపోతే క్వశ్చన్ నెంబర్ 128. ఐ థింక్ ఇది లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా. సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్కి 3 పాయింట్స్ ఇచ్చారు. -4, 9, 6, -2, 7, 5 అని 3 పాయింట్స్ ఇచ్చారు. సెంట్రాయిడ్ కనుక్కోమంటున్నారు. సెంట్రాయిడ్కి డైరెక్ట్ ఫార్ములా ఉంది. x1 ప్లస్ x2 ప్లస్ x3/3, y1 ప్లస్ y2 ప్లస్ y3/3. సో సింపుల్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి? -4 ప్లస్ 6 ప్లస్ 7/3, 9 -2 ప్లస్ 5/3. అంతేనా? సో ఏమొస్తుంది మనకి? 39/3 ఒకటి, 12/3 ఒకటి విచ్ ఈస్ నథింగ్ బట్ 3, 4 అనేది మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, టోటల్గా 88 క్వశ్చన్స్ 3 పార్ట్స్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా ఉద్దేశం ఏంటంటే మనం రాసే ఎగ్జామ్ స్టాండర్డ్లో ఉండే ఇంకొక పేపర్లో సిలబస్ వేరైనప్పటికీ కొన్ని కామన్ సిలబస్ టాపిక్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారన్న ఐడియా ఉంటే మనకి కొంచెం మన ప్రిపరేషన్ కాస్త అటు ఇటుగా రీషెడ్యూల్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నాకు ఈ పేపర్ చూడగానే ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది. సో బోర్డు మీద కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీడియో రికార్డ్ చేయడం ఇంపాసిబుల్ అవుతా ఉంది ఇంత లాంగ్ గ్యాప్లో. సో అది మళ్ళీ ఇబ్బంది అవుతుందని కొంచెం కొత్తగా ట్రై చేయడానికి ఇలా ట్యాబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ కాస్త నేను కూడా ఇబ్బంది పెట్టాను, నాకు కూడా కొంచెం ఫస్ట్ టైం ఇది. హోప్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. హోప్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, కీప్ ప్రిపేరింగ్. థ్యాంక్ యూ.